మనిషిని బాధ పెట్టినా పర్వాలేదు, కానీ మనసుని బాధ పెడుతున్నారు. అదే తట్టుకోలేకపోతున్నాను. ఎంత సర్ది చెప్పినా నా మనసు నా మాట వినడం లేదు. కొందరికి ఎంత చెప్పినా లేదు కాదు అంటూనే మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తున్నారు. మనసుని బాధ పెడుతూనే ఉన్నారు. అన్నీ మర్చిపోయి ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ దూరంగా నెడుతూనే ఉన్నారు. ఎన్నని చెప్పాలి, ఎంతని తట్టుకోవాలి? వారికి నా మనసు పడే బాధ అర్థం కావడం లేదా, లేదా నేనే అర్థం కావడం లేదా? ప్రతిరోజు ఇలా మాటలతో చేష్టలతో చంపే కన్నా ఒకేసారి నన్ను చంపేయచ్చు కదా. ఎందుకని నా ప్రేమ అర్థం కావడం లేదు? ఏం చేస్తే అర్థమవుతుంది నేను బ్రతికున్నది తన కోసమేనని? ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ తప్పుల్నే వెతుకుతారు. ప్రాణంగా ప్రేమిస్తే విలువ లేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే. మన మీద మన మాట మీద నమ్మకం లేదు అని తెలిసిన రోజున మనం చచ్చినట్టే లెక్క. మనమంటే ఇష్టం లేని వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. కానీ ఒకటి, ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళతారు. మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరమూ లేదు. మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటే. ఇప్పటికైనా నిజమైన ప్రేమని నమ్మండి. లేకుంటే మీకంటే మూర్ఖులు మరొకరు ఉండరు. అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి. అవి స్నేహంగా మారతాయి. అంతలోనే చిన్నపాటి పొరపాటు, తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య దూరం పెరిగిపోతుంది. తెలిసో తెలియకో మన వల్ల ఒక్కోసారి ఇతరులు హర్ట్ అవుతారు. ఒక్కోసారి దానికి మన వివరణ ఇచ్చినా కూడా వారికి అర్థం కాక ఏదేదో అనొచ్చు. ఆ సమయంలో మౌనం ఒక్కటే సమాధానం. అలా కాకుండా మాటకి మాట ఇస్తే దూరం పెరుగుతుంది. మనం అనేది చిన్న మాటే కావచ్చు, కానీ వారికి అది గుండెని పిండేసేది కావచ్చు. ఇప్పుడున్న సమాజంలో ఎవరిని నమ్మకూడదు. ఎవరు ఎప్పుడైనా మారవచ్చు. నిజమే, నువ్వు మారిపోయావు అని నేను మారితే నీకు నాకు తేడా ఏముంది? ఇన్నాళ్ళ నా ప్రేమకి అర్థమేముంది? నీకు అలవాటే కదా ప్రతిసారి నన్ను ఒంటరి చేసి వెళ్ళడం. నాకు అలవాటే నీ పిలుపు కోసం ఎదురు చూడడం. కానీ ఈసారి నువ్వు నన్ను చేరుకోవడం చాలా కష్టం. నా మనసుని గెలుచుకోవడం కూడా చాలా కష్టం. నీకు నేను అండగా ఉన్నాను అని నేను అనుకున్నాను, కానీ నీకు అడ్డుగా ఉన్నాను అని ఈరోజే తెలిసింది. కానీ ఎక్కడున్నా నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే నాకు అంతే చాలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.